బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ల అంశంపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. దీంతో విమానాల్లో ఇంధన స్విచ్లపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని సూచించింది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ ప్రకారం ప్రస్తుతం అనేక అంతర్జాతీయ దేశీయ విమానయాన సంస్థలు వారి విమానాల్లో తనిఖీలు ప్రారంభించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల ఆపరేటర్లు ఈ నెల 21లోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలని డీజీసీఏ తన ఉత్తర్వులో పేర్కొంది. ఇక సంబంధిత నివేదికను డీజీసీఏకు సమర్పించాలని సూచించింది. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాష్ ఎయిర్, స్పేస్ జెట్ వంటి సంస్థలు ప్రస్తుతం బోయింగ్ 787, 737 రకం విమానాలను నడుపుతున్నాయి. మరోవైపు ఎతిహాద్ ఎయిర్వేస్తో పాటుగా దక్షిణ కొరియాకు చెందిన విమానయాన సంస్థలు ఇంధన స్విచ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ పైలట్లకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లుగా కథనాలు వచ్చాయి.